హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించినటువంటి తెలుగు లెసన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి ప్రత్యక్ష దైవాలు. ఈ లెసన్కి సంబంధించినటువంటి గ్రామర్ మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదండి, ఓన్లీ కవి పరిచయము అలాగే భాషా అంశాలు ప్రతి ఒక్కటి కూడా, అంటే గ్రామర్కి సంబంధించిన ప్రతి అంశాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి. లెసన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో లెసన్ కావాలన్న వాళ్ళు స్కిప్ చేయండి. గ్రామర్ ఒక్కటి మాత్రం కంప్లీట్గా ఉంటుందండి. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ కూడా కవర్ అవుతుంది. సో ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలకు సంబంధించి దీని యొక్క ప్రక్రియ చూసుకుంటే ఇతిహాసం అండి. ఇతివృత్తం వచ్చేసి తల్లిదండ్రుల సేవ. కవి ఎవరు అంటే ఎర్రన. సో చూసారు కదా, ప్రక్రియ వచ్చేసి ఇతిహాసము, ఇతివృత్తం వచ్చేసి తల్లిదండ్రుల సేవ అండి, కవి వచ్చేసి ఎర్రన. సో దీనికి సంబంధించి లెసన్ అయితే చెప్పట్లేదండి. సో ఈ లెసన్ యొక్క ఉద్దేశము, కవి పరిచయం చూద్దాం. ఈ ఉద్దేశం ఏంటంటే, లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు, వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింట్లో ఉత్తమ ధర్మము. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి లెసన్కి సంబంధించి ఉద్దేశం అండి. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాము. కవి పరిచయం వచ్చేసి మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవయిత్రయంలో ఎర్రన్ వచ్చేసి మూడో కవి. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవి అండి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ సూరన్నలు. పాకనాడు సీమ నెల్లూరు జిల్లా అండి, కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో అయితే జన్మించడం జరిగింది. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఎర్రన్న ఎవరు అంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అండి. ఇతను వచ్చేసి మనకు రామాయణము, హరివంశము, అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము వీరి యొక్క రచనలు. అలాగే శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ఈ ఎర్రన్ వచ్చేసి ప్రసిద్ధి అయితే చెందారండి. వీరి యొక్క రచనా శైలిలో వచ్చేసి సూక్తి వైచిత్రి పేరెన్ని గన్నది. సో ఇతని యొక్క రచనా శైలి ఎలా ఉంటుందంటే సూక్తి వైచిత్రి అనేటటువంటి పేరెన్ని గన్నదండి. ఈ పాఠం వచ్చేసి మనకు మహాభారతంలోని అరణ్య పర్వంలోని 5వ శ్వాసం నుంచి తీసుకోబడింది ఈ ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి లెసన్ అండి. సో ఇది కవికి సంబంధించి. నెక్స్ట్ ప్రక్రియ, ఇతిహాసం అంటే ఏంటో చూద్దాము. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం అండి. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం గల బృహత్ రచన. ఇవి తొల్లేటి కథలు. వీటిని ఏమంటారు? తొల్లేటి కథలు అంటారండి. ఇవి గ్రంథ రూపంలోనికి రాకముందు అశురూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం అయితే ఉంటుంది. అలాగే రామాయణ మహాభారతాలను వచ్చేసి మనం ఏమని పిలుస్తాము? ఇతిహాసాలు అనేసి పిలుస్తామండి. సో ప్రక్రియ ఇతిహాసం కాబట్టి ఇతిహాసం అంటే ఏంటో మనకి ఇచ్చారండి. సో ఇతిహాస కథలను వచ్చేసి ఏ కథలు అని పిలుస్తారు అంటే తొల్లేటి కథలు అని పిలుస్తారు. మనకు ఆల్రెడీ ఇంతకుముందు జరిగినటువంటి టెట్లో అడిగారండి, తొల్లేటి కథలు అని వేటిని పిలుస్తారు అనేసి వచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో వేటిని? ఇతిహాసాలను పిలుస్తారు. నెక్స్ట్ గ్రామర్ అయితే చూసేద్దాము. గ్రామర్ భాషాంశాలు చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలను రాయండి అనేసి ఇచ్చారు. జనకుడు అంటే తండ్రి అండి. జనకుడు అంటే తండ్రి తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. సో ఇక్కడ మనకు ఇచ్చారు. నెక్స్ట్ అమరులు అంటే ఎవరంటే దేవతలు అండి. అమరులు అంటే దేవతలు, మరణం లేనటువంటి వారు. నెక్స్ట్ భూషణం అంటే అలంకారం అండి. భూషణం అంటే అలంకారము, ఆభరణము. నెక్స్ట్ వాంఛ అనే దానికి అర్థం ఏముంటుంది? కోరిక అండి. నెక్స్ట్ హార్మ్యాలు అంటే మేడలు, భవనాలండి. హార్మ్యాలు అంటే మేడలు, భవనాలు. నెక్స్ట్ హితము అంటే మంచి, మేలు. హితము అంటే అర్థం ఏంటండి? మంచి, మేలు. నెక్స్ట్ది క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అనేసి ఇచ్చాడండి. ఫస్ట్ది వచ్చేసి మనకు పుత్రుడు అనేసి ఇచ్చారు. పుత్రుడు అంటే కుమారుడు,
కొడుకు, సుతుడు, తనయుడు, నందనుడు ఇలా మనకు చాలా కూడా వస్తాయండి. ఎక్కువగా మనకు కుమారుడు, కొడుకు అనేది వాడతాం. నెక్స్ట్ వస్త్రము. వస్త్రము అంటే అంబరము, బట్ట, చలము అంటాము, వలువ అనేసి కూడా అనొచ్చండి. నెక్స్ట్ జనని అంటే తల్లి, మాత, అమ్మ, అంబ ఇవన్నీ కూడా మనకు పర్యాయ పదాలు. నెక్స్ట్ చక్షువు అంటే కన్ను, నేత్రము, నయనము, అక్షి ఇవన్నీ వస్తాయండి. నెక్స్ట్ వహ్ని. వహ్ని అంటే జ్వలనము, మంట, అగ్ని, అనలము, నిప్పు ఇవన్నీ కూడా మనకు పర్యాయ పదాలుగా చెప్పచ్చు. నెక్స్ట్ క్రింది పదాలకు నానా అర్థాలు రాయండి అనేసి ఇచ్చారండి. గురువు అంటే మనకు తండ్రి అండి. తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి, పురోహితుడు ఇలా చెప్పచ్చు. గురువుకు నానా అర్థాలు ఏంటండి? తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి, పురోహితుడు. నెక్స్ట్ అర్థము. అర్థము అంటే కారణం అండి. కారణము, ధనము, శబ్దార్థము ఇలా చెప్తారు. నెక్స్ట్ ఫలము. ఫలము అంటే పండు అండి. ఫలము అంటే నానార్థాలు ఏంటి? పండు, ప్రయోజనము, శూన్యము, సుఖము, దీన్ని ఫలం అంటాం. నెక్స్ట్ బుధుడికి నానార్థాలు వచ్చేసి విద్వాంసుడు, ఒక గ్రహం పేరు, చంద్రుడి కుమారుల్లో ఒకరు అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ వంశము. వంశానికి నానార్థాలు వచ్చేసి కులము, వెదురు, పిల్లన గ్రోవి, సమూహం అండి. కులము, వెదురు, పిల్లన గ్రోవి, సమూహము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది పదాలకు ఉత్పత్తి అర్థాలను రాయండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది ధర్మము. ధర్మము అంటే విశ్వమును ధరించున్నది, జనుల చేత పూనబడునది ధర్మం అండి. నెక్స్ట్ బుధుడికి ఉత్పత్తి అర్థము అన్నింటినీ ఎరిగినవాడు, సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళను బుధుడు అని పిలుస్తారు. నెక్స్ట్ జనని అంటే బిడ్డలను పుట్టించున్నది, కొడుకులను కనున్నది జనని అని చెప్పచ్చు. నెక్స్ట్ కౌశికుడు అంటే కుషికుడను రాజు మనవడిని కౌశికుడు అనేసి చెప్తారండి. కుషికుడు రాజు మనవడు. నెక్స్ట్ వసుధ. వసుధ అంటే బంగారము గర్భమునందు కలిగినది వసుధ అండి. ఇవి ఉత్పత్తి అర్థాలు. నెక్స్ట్ క్రింది పట్టికలో ప్రకృతి వికృతులు ఉన్నాయండి, అవి చూద్దాం. ఫస్ట్ యజ్ఞము అంటే జన్నము అండి. యజ్ఞము అంటే వచ్చేసి మనకు జన్నం అండి. నెక్స్ట్ కార్యము అంటే కర్జము, హృదయము అంటే యద, విజ్ఞానము అంటే విజ్ఞానము. నెక్స్ట్ దృఢము అంటే దిటవు అండి. దృఢము అంటే మనకు దిటవు. పుత్రుడు అంటే బొట్టె అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ ఇచ్చినటువంటివి చూసుకుంటే ఏమేమి ఉన్నాయి మనకు? యజ్ఞము. యజ్ఞము అంటే జన్మము అండి. కార్యము అంటే కర్జము, దిటవు అంటే దృఢము, విజ్ఞానము అంటే విజ్ఞానము, యద అంటే హృదయము, బొట్టె అంటే పుత్రుడు. సో ప్రకృతి వికృతులు. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్యాకరణ అంశాలు ఇచ్చారండి. క్రింది పదాలకు విడదీసి సంధి పేరు రాయండి అని ఇచ్చారు. నిజంబగు అంటే నిజంబు ప్లస్ అగండి. నిజంబగు అంటే నిజంబు ప్లస్ అగు, నిజంబగు ఏ సంధి అండి? ఇది ఉత్వ సంధి. నెక్స్ట్ మూలంబైనది అంటే మూలంబు ప్లస్ అయినది మూలంబైనది, ఇది కూడా మనకు ఉత్వ సంధేనండి. థర్డ్ వన్ కలదొక. కలదు ప్లస్ ఒక, కలదొక ఉత్వ సంధి. నెక్స్ట్ వేల్పుల నఘ అనేసి ఇచ్చారు. అంటే వేల్పులు ప్లస్ అనఘ వేల్పులనఘ. సో ఇది కూడా మనకు ఉత్వ సంధి కిందనే వస్తుంది. నెక్స్ట్ నీ ఒకరుండవు అంటే నీవు ప్లస్ ఒకరుండవు, నీ ఒకరుండవు. సో ఇది కూడా మనకు ఉత్వ సంధి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యంగా హస్వ అకారం ఊ అనేది మనకు అన్నిట్లో ఉందండి. నిజంబు, మూలంబు, కలదు, వేల్పులు ఊ అనేది మనకు కంపల్సరిగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉత్వ సంధికి సంబంధించినవే. నిజంబగు, మూలంబైనది, కలదొక, వేల్పులనగా, నీ ఒకరుండవు ఇవన్నీ కూడా
ఏ సందులండి? ఉత్వ సంధి సంబంధించినవే. నిజంబగు, నిజంబు ప్లస్ అగు అండి. మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది. కలదొక, కలదు ప్లస్ ఒక. వేల్పులనగా, వేల్పులు ప్లస్ అనగా. నీవొకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు, నీవొకరుండవు అండి ఉత్వ సంధి. నెక్స్ట్ క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి అనేసి ఇచ్చారు. జ్ఞాన ప్లస్ అర్థంబు జ్ఞానార్థంబు అండి. జ్ఞానార్థంబు ఏ సంధి అవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి. సో ఇదేమవుతుంది? విజ్ఞానోన్నతి, ఓ అనేది వస్తుంది. సో కాబట్టి ఇదేమవుతుంది? గుణసంధి. నెక్స్ట్ అతి ప్లస్ అంత అత్యంత, ఇది వచ్చేసి మనకు యనాదేశ సంధి అవుతుందండి. నెక్స్ట్ ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాత్ముడు, సవర్ణ దీర్ఘ సంధి. సో ఇవన్నీ సంధులకు సంబంధించినవండి. జ్ఞానార్థంబు అంటే జ్ఞానార్థంబు, జ్ఞాన ప్లస్ అర్థంబు సవర్ణ దీర్ఘ సంధి ఫస్ట్ది. విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి గుణసంధి. అతి ప్లస్ అంత అత్యంత, ఇదే సంధి అవుతుంది మనకు? యనాదేశ సంధి. నెక్స్ట్ ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాత్ముడు, ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి. నెక్స్ట్ త్రిక సంధికి సంబంధించి ఇచ్చారు. ఈ క్రింది పదాలను కలిపి రాయండి, సంధి జరిగిన క్రమాన్ని సూత్రాన్ని అనుసరించి గ్రహించండి అనేసి ఇచ్చారు. సో ఈ ప్లస్ మెయ్యి ఇమ్మేయి, ఈ ప్లస్ మహాత్ముడు ఏమవుతుందండి? ఇమ్మహాత్ముడు. సో ఇవన్నీ త్రిక సంధి పదాలే, ఓన్లీ కలిపి రాయాలండి. ఆ ప్లస్ విప్రుడు అంటే అవిప్రుడు. నెక్స్ట్ ఆ ప్లస్ పతివ్రత అపతివ్రత. నెక్స్ట్ ఏ ప్లస్ మెయిన్ ఎమ్మెయిన్. నెక్స్ట్ ఈ ప్లస్ కన్య ఏమవుతుందండి? ఇక్కన్య అవుతుంది. సో ఇవన్నీ కూడా త్రిక సంధికి సంబంధించి మనకు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ ప్లస్ మహాత్ముడు ఇమహాత్ముడు. నెక్స్ట్ ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు అండి. ఆ ప్లస్ పతివ్రత అపతివ్రత. నెక్స్ట్ ఏ ప్లస్ మెయిన్ ఎమ్మెయిన్. ఈ ప్లస్ కన్య ఇక్కన్య అండి. సో ఇక్కడ సూత్రం కూడా ఇచ్చారు త్రిక సంధికి సంబంధించి. ఆ ఈ ఏలు త్రికంబులు అనబడును. త్రికంబులని వేటిని అంటారు అనేసి కూడా క్వశ్చన్ అడుగుతారండి. త్రికములు అని వేటిని అంటారు? ఆ ఈ ఏలు త్రికంబులు అనబడును. ఈ ప్లస్ మెయ్యి ఈ మెయ్యి. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్తంబు బహుళంబుగా నగు అనేసి ఇచ్చారు. ఈ ప్లస్ మెయ్యి. ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఐచ్ఛికంబు దీర్ఘమునకు హస్రంబగు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఈ అనేది మనకేమవుతుంది? నార్మల్ ఈగా మారుతుంది. సో ఇవే అండి. నెక్స్ట్ క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అనేసి ఇచ్చారు. సో ఇవి చూద్దాము. జనని జనకులు అంటే జనయును జనకుడయును. సో ఇదేమవుతుందండి? ద్వంద్వ సమాసం అవుతుంది. జనయును జనకుడయును ద్వంద్వ సమాసం. నెక్స్ట్ సెకండ్ది ఫల పుష్పములు ఫలమును పుష్పమును. సో ఇవి కూడా మనకు రెండు పదాలు కాబట్టి ఇదేమవుతుంది? ద్వంద్వ సమాసం. నెక్స్ట్ వస్త్రభూషణములు అనేసి ఇచ్చారండి. దీంట్లో వస్త్రమును భూషణమును, ఇది కూడా ద్వంద్వ సమాసమే. నెక్స్ట్ భక్ష్య భోజ్యములు అంటే భక్ష్యమును భోజ్యమును భక్ష్య భోజ్యములు. సో ఇది కూడా మనకు ద్వంద్వ సమాసం కిందికే వస్తుందండి. ఇవన్నీ కూడా జనని జనకులు కానివ్వండి, ఫల పుష్పములు, వస్త్రాభూషణములు, భక్ష్య భోజ్యములు మొత్తం కూడా మనకు ద్వంద్వ సమాసానికి సంబంధించినవి 4 కూడా. నెక్స్ట్ది క్రింది విగ్రహ వాక్యాలకు సమాస పదము రాసి సమాసం పేరు రాయండి అనేది ఇచ్చారు. ధర్మమైన పదము ధర్మపదం అండి. ధర్మమైన పదము ధర్మపదము. ఇది ఏంటిది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించింది. నెక్స్ట్ సనాతనమైన ధర్మము అంటే సనాతన ధర్మము. సనాతన ధర్మము సనాతనమైన ధర్మము, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయం. నెక్స్ట్ మనుషుని యొక్క దేహము
మనుష్య దేహం అండి షష్ఠీ తత్పురుషం. ఎందుకు ఇక్కడ యొక్క అనేది వచ్చింది కాబట్టి మనకి ఇదేమవుతుంది షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ శోకం అనేది వహిని అనేది శోకవహిని అండి. శోకవహిని అంటే శోకం అనేది వహిని అనేది అంటే మనకి ఏదవుతుందండి ఇది రూపక సమాసం అవుతుంది. ఫస్ట్ది ధర్మమైన పదం అండి ధర్మపదము. నెక్స్ట్ సనాతనమైన ధర్మము సనాతన ధర్మము. ఈడ మైనా అని ఉంది కాబట్టి ఇది ఏంటిది విశేషణం. విశేషణానికి సంబంధించి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలండి. ఈ రెండు ధర్మమైన పదము సనాతనమైన ధర్మము ఈ రెండు కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ థర్డ్ది మనుషుని యొక్క దేహం వచ్చేసి మనకు మనుష్య దేహం అవుతుంది. యొక్క అనేది ఉంది కాబట్టి షష్ఠీ తత్పురుషం అవుతుంది. అనేది ఉంది కాబట్టి ఇది మనకేమవుతుంది రూపక సమాసం అవుతుంది. నెక్స్ట్ది అలంకారము రూపక అలంకారం ఇచ్చారండి. సో ఇది మనకు చూద్దాము. పై పద్యంలో శోకవహిని అని ఉంది కదా, అంటే శోకం అనేది వహిని. ఇందాక మనం చూసాం కదా, మనము విగ్రహ వాక్యాలలో చూసాం. శోకవహిని అంటే శోకం అనేది వహిని. శోకము అనే ఉపమేయానికి వహిని అనే ఉపమానానికి అభేదం చెప్పారు. వహిని లక్షణాన్ని శోకం పైన ఆరోపించారనమాట. కనుక ఇదేమవుతుంది రూపకాలంకారం. ఇక్కడ శోకాన్ని దేంతో పోల్చారు వహినితో పోల్చారు కాబట్టి ఇదేమవుతుందండి రూపకాలంకారం అవుతుంది. దీని యొక్క లక్షణం చూసుకున్నట్లయితే రూపకాలంకార లక్షణము ఉపమాన ధర్మాన్ని ఉపమేయంచే ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే, అంటే భేదం లేనట్టు చెప్పినట్లయితే అది రూపకాలంకారం అవుతుందండి. రూపకాలంకార లక్షణం కూడా మనం నేర్చుకోవాలి. ప్రతిదీ ఇంపార్టెంటేనండి. మనకు రూపకాలంకారం అని గుర్తు పట్టినంత మాత్రాన మనకు అది రాదు. ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సంసార సాగరాన్ని ఈదటం కష్టము అనేసి ఇచ్చారు. సో ఇది కూడా మనకు ఏ అలంకారం అవుతుందండి రూపక అలంకారం అదే అవుతుంది. ఇక్కడ సంసార సాగరం అంటే సంసారం అనేది సాగరము, సంసార సాగరం అండి రూపక సమాసానికి సంబంధించింది. ఒకవేళ సమాసం అడిగితే సంసారం అనేది సాగరము రూపక సమాసం అవుతుంది. అలంకారం ఇదేమవుతుంది రూపక అలంకారం అవుతుందండి. నెక్స్ట్ ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించాలి అనేసి ఇచ్చారు. ఇక్కడ రూపకాలంకారమేనండి. ఇది కూడా మనకు రూపకాలంకారం. దయావర్షము అంటే దయా అనేది వర్షము, దయావర్షము. సో ఇది కూడా మనకు రూపక సమాసం కిందకి వస్తుంది ఒకవేళ సమాసం అడిగితే. సో ఇది ఇప్పుడు మనకు అలంకారం వచ్చేసి రూపకాలంకారమేనండి రెండు కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది పద్యపాదాల గురువు లఘువులను గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదము రాయండి అనేసారు. ఇక్కడ చూస్తే మనకు ఎంతయు ఎం ఫస్ట్ది చూసుకుంటే ఎంతయు అండి. ఎంతయు అంటే ఎం అంటే మనకు గురువు అవుతుంది. తా అనేది లఘువు. నెక్స్ట్ది వచ్చేసి యు అనేది కూడా లఘువే అవుతుంది. సో ఫస్ట్ది ఏమవుతుందండి బగానం అవుతుంది కాబట్టి ఇది దేనికి సంబంధించింది భరణ బబరవకి సంబంధించిందండి. కాబట్టి ఇదేది ఉత్పలమాల పద్యం అవుతుంది. ఫస్ట్ది వర్డ్ చూసుకున్నాం కదా. సో గురువు లఘువులను గుర్తించి సో ఇదే దేని కింద వస్తుంది భగనం కిందికి వస్తుంది. నెక్స్ట్ వృద్ధులైన అనేది మనకు రగనం కిందికి వస్తుందండి. వృద్ధులైన అని ఉంది కదా, సో ఇది రగనం కిందికి వస్తుంది. అంటే ఇక్కడ వృ అనేది గురువు అవుతుంది, దాకు దావతుంది కాబట్టి ఇది లఘువు. నెక్స్ట్ లై అనేది గురువు అవుతుంది. సో ఇది రా. ఫస్ట్ది ఏమో బా, రెండోది వచ్చేసి రా. కాబట్టి బరణ బబరవ అనేది దీని యొక్క గణ విభజన చేస్తే వస్తాయండి. సో ఇది మనకు భరణ బబరవ అనే గణాలు వరుసగా దేంట్లో ఉంటాయి మనకు ఉత్పలమాలలో ఉంటాయి కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్పలమాలకు సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాము అనుపమ. అనుపమ అంటే దీంట్లో వచ్చేసి 3 కూడా గురువులేనండి. అనుపమ మొత్తం గురువులే కాబట్టి ఇదేమవుతుందండి నాగనం అవుతుంది. నెక్స్ట్ మెట్టి ఫస్ట్ 3 పదాలు కదా, మా
మా వచ్చేసి మనకేమవుతుందండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి లఘువు అవుతుంది. నెక్స్ట్ మే అనేది గురువు, టీకి టా అవుతుంది కాబట్టి ఇది లఘువు అవుతుంది. సో నా ఇలా ఉంటే మనకేమవుతుంది, ఒక లఘువు మధ్యలో గురువు మళ్ళీ లఘువు ఉంటే అది జగనం అండి. సో నజ అంటే మనకు ఇది నజ భజ జజరా వస్తుందండి. నజ భజ జజరా. సో ఇటువంటి గణాలు మనకు దేంట్లో ఉంటాయండి, చంపకమాల పద్యంలో ఉంటాయి. సో ఇదేమవుతుంది మనకు చంపకమాల అవుతుంది. సెకండ్ది అనుపమ మొట్టి వారలకు నందురు ధర్మపదంబు ధాత్రిలో. దీన్ని మనం ఘన విభజన చేసినట్లయితే నజభజ జజరా అనేటటువంటి గణాలు వస్తాయి. సో కాబట్టి ఇది ఏ పద్యపాదం అవుతుందండి, చంపకమాల పద్యపాదం అవుతుంది. నెక్స్ట్ది ఆట వెలదికి సంబంధించి పద్య లక్షణాలను గుర్తు చేసుకుందాం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, గల అంటే మనకు ఏ గురువులు వస్తాయి అనేసి కూడా క్వశ్చన్లు అడుగుతారు. గల అంటే ఒక గురువు ఒక లఘువు ఉంటే గల అండి. నగనము అంటే 3 గురువులు, నగనము అంటే 3 గురువులు. తగనం అంటే 2 గురువులు ఒక లఘువు వస్తే తగనం అండి. సో ఆట వెలది పద్యపాదానికి సంబంధించి లక్షణాలు చూద్దాము. ఆట వెలది పద్యము ఉపజాతికి చెందినది. ఇందులో వచ్చేసి 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒక విధంగాను, 2, 4 పాదాలు ఒక విధంగాను ఉంటాయి. ఇవి కూడా లక్షణాలు గుర్తుపెట్టుకోండి. కింద లక్షణాలు ఇచ్చేసి ఇది ఏ పద్యపాదానికి సంబంధించింది, లేకపోతే ఇది ఆట వెలదా, తేట గీత, మనకు కంద పద్యమా అనేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి లక్షణాలు అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో 1, 3 పాదాలు ఒక రకంగా ఉంటాయండి, 2, 4 పదాలు ఒక విధంగా ఉంటాయి. సో 1, 3 పాదాల్లో వరుసగా మనము 3 సూర్యగణాలను, 2 ఇంద్రగణాలు ఉంటాయి. నెక్స్ట్ 2, 4 పాదాలలో అయితే 5 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి వచ్చేసి యతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుందండి. ప్రాస నియమం అనేది మనకు ఆట వెలదికి ఉండదు. సో ఇది మనకు ఆట వెలదికి సంబంధించి పద్య లక్షణాలండి. నెక్స్ట్ క్రింది వాక్యాలను ఆధునిక వచనంలోనికి మార్చి రాయండి అనేసి ఇచ్చారు. ఇవి కూడా మనల్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లు అని ఏ అనేసి అంటే మనం ఆధునిక వచనంలోకి ఎలా మార్చాలండి, ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. ఇట్లని అనేదని ఏమవుతుంది, ఇలా అన్నాడు. ధర్మవ్యాధుండు కౌశికునితో ఇలా అన్నాడు. నెక్స్ట్ గృహమునకు రమ్మని యతిని దొడ్డని చనియే అనేసి ఇచ్చారు. సో ఇంటికి రమ్మని అతన్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు అనేది ఆధునిక వచనంలో మాట అండి. గృహమునకు రమ్మని యతినిం డొక్కని చనియే అంటే మనకు ఇంటికి రమ్మని అతన్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. నెక్స్ట్ ఎం మహాత్ముండు మనలన్ జూచు వేడ్క నిట వచ్చెనని చెప్పిన అంటే ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు అనేది ఆధునిక వచనంలోనికి వస్తుందండి. ఎం మహాత్ముండు అంటే ఈ మహానుభావుడు ఆర్ ఈ మహాత్ముడు, మనలన్ అంటే మమ్మల్ని, జూడవేడ్క అంటే చూడాలనే కోరికతో, నిట వచ్చే ఇక్కడికి వచ్చాడని, చెప్పిన అంటే చెప్పాడు అండి. అర్థమైంది కదా, ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. నెక్స్ట్ పతివ్రత పనుం చేసి నీవు ధర్మాజ్ఞార్థంబు నాయున్న ఎడొంకు జొని దెంచితివి అంటే పతివ్రత అంటే పతివ్రత అండి. పనుపునం చేసి అంటే పంపడం వల్ల నీవు అంటే నువ్వు ధర్మజ్ఞానార్థంబు ధర్మజ్ఞానం కోసము నాయున్న అంటే నేనున్న, ఎడుకు అంటే చోటుకు, జను తెంచితివి అంటే వచ్చావు అనేసి వస్తుందండి అర్థము. పతివ్రత పంపడం వల్ల నువ్వు ధర్మజ్ఞానం కోసము నేనున్న చోటికి వచ్చావు. ఇది ఆధునిక వచనంలోనికి మార్చేటటువంటి వాక్యాలండి.
నెక్స్ట్ మీకు తెలుసా అనే దాంట్లో ఏముందంటే జూన్ 1వ తేదీన ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2012లో అయితే ప్రకటించింది. సో ఈ తేదీలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఎక్కడైనా మనల్ని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. జూన్ 1వ తారీఖు అండి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవము. సో ఇది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 2012లో అయితే ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరము జూలై నెల చివరి ఆదివారం నాడు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. సో జూలై నెల చివరిలో వచ్చేసి జాతీయ తల్లిదండ్రులు అండి. ఈడ జూన్ 1 వచ్చేసి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవము. సో ఇది మనకు ఫస్ట్ లెసన్కి సంబంధించిందండి. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.